సిబి, సిబి చక్రవర్తి అండ్ ద డో మరియు ద డో పావురం. ఇందులో 83 నుంచి 86 పేజీ వరకు గో త్రూ ద ఫాలోయింగ్ నోటీస్. ఇక్కడ ఒక నోటీస్ ఉంది, దీన్ని చూడమంటున్నారు. ఒకసారి చదువుదాం. హెల్ప్ హెల్ప్ హెల్ప్. ద స్కూల్ డిసైడెడ్ టు help the people affected in the recent cyclone. All the students are requested to donate. Donations are accepted in cash or kind, clothes, utensils, food grains. Help, help, help. సహాయం చేయండి. The school decided to help the people affected in the recent cyclone. రీసెంట్గా వచ్చిన సైక్లోన్ అంటే తుఫాన్ సైక్లోన్కి ఎఫెక్ట్ అయిన పీపుల్ అంటే ప్రజలకి సహాయం చేయాలని ఒక స్కూలు డిసైడ్ అయింది, అంటే నిర్ణయం తీసుకుంది. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్ట్ టు డొనేట్. ఆ స్కూల్లో ఉండే పిల్లలందరూ, విద్యార్థులందరూ అందరినీ రిక్వెస్ట్ చేయమని కోరుతున్నారు. రిక్వెస్ట్ చేస్తూ డొనేట్ చేయమంటున్నారు, అంటే విరాళాలు అందించమంటున్నారు. సింపుల్గా విరాళాలు అందించమంటున్నారు. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్ట్ టు డొనేట్ చేయమని, విరాళాలు అందించమని అంటున్నారు. డొనేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్. డొనేషన్స్ అంటే విరాళాలు ఎలా యాక్సెప్ట్ చేయబడతాయి అంటే క్యాష్ రూపంలోని, కైండ్ అంటే వివిధ టైప్స్. ఎలా అంటే క్లోత్స్ బట్టలు, యుటెన్సిల్స్ అంటే ఇక్కడ పాత్రలు అంటే మనం ఉపయోగించే పాత్రలు, అండ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే మనం ఇంట్లో ఉండే ధాన్యాలు ఏవైనా కూడా మీరు డొనేట్ చేయవచ్చని అంటున్నారు. వాట్ ఈస్ ద నోటీస్ అబౌట్? టు హెల్ప్ ద పీపుల్ ఎఫెక్టెడ్ ఇన్ ది రీసెంట్ సైక్లోన్. రీసెంట్గా వచ్చిన సైక్లోన్లో ఎఫెక్ట్ అయిన పీపుల్కి హెల్ప్ చేయడానికి ఉద్దేశించినది. వాట్ ఈస్ ద నోటీస్ అబౌట్? ఈ నోటీస్ దేని గురించి అని అడుగుతున్నారు. టు హెల్ప్ ద పీపుల్ ఎఫెక్టెడ్ ఇన్ ద రీసెంట్ సైక్లోన్లో వచ్చిన తర్వాత అందులో ఎఫెక్ట్ అయిన పీపుల్ అంటే ఇంట్లో అన్ని కోల్పోయిన పీపుల్ అంటే ప్రజలకి సహాయం చేయడానికి ఉద్దేశించినది ఈ నోటీస్. హూ ఆర్ ఆస్క్డ్ టు హెల్ప్? ఎవరు ఈ సహాయం చేయమని అడుగుతున్నారంటే ఆల్ ద స్టూడెంట్స్, ఆ స్కూల్లో ఉండే విద్యార్థులు అంటారు. హ్యావ్ యూ హెవర్డ్ రీడ్ సచ్ ఎ నోటీస్? ఇటువంటి నోటీస్ మీరు ఎప్పుడైనా చూసారా అంటే చదివారా? ఎస్, అవును చూశాను. మెన్షన్ ద థింగ్స్ దట్ యు వాంట్ టు డొనేట్. నువ్వు ఏమేమి డొనేట్ చేయనున్నారో మెన్షన్ చేయమంటున్నారు, రాయమంటున్నారు. ఓల్డ్ క్లోత్స్, ఫుడ్ గ్రెయిన్స్ ఎక్సెట్రా. ఓకేనా, ఇప్పుడు పాఠం చూద్దాం. కింగ్ సిబి అండ్ ద డోవ్. కింగ్ సిబి వాజ్ ఎ వెరీ కైండ్ అండ్ జనరస్ రూలర్. కింగ్ సిబి అంటే సిబి చక్రవర్తి వెరీ కైండ్, దయగల హృదయుడు, మళ్ళీ జనరస్ ఉదాత్తమైన పాలకుడు. కింగ్ సిబి వాజ్ ఎ వెరీ కైండ్ అండ్ జనరస్ రూలర్. ఓకేనా. హీ వాజ్ నోన్ ఫర్ కీపింగ్ హిజ్ వర్డ్. ఇతను చాలా ప్రఖ్యాతమైన వ్యక్తి. దేనికి అంటే ప్రముఖమైన వ్యక్తి, ప్రఖ్యాతమైన వ్యక్తి. ఈ నోన్ ఫర్ కీపింగ్ హిజ్ వర్డ్, తన మాటను నిలబెట్టుకోవడానికి ప్రత్యేకమైన వ్యక్తి అనమాట. ఈ వాజ్ నోన్ ఫర్ కీపింగ్ హిజ్ వర్డ్. అతను ఒక మాట ఇచ్చాడంటే మాట నిలబెట్టుకుంటాడని అందరిలో ప్రచారం ఉంది ఎక్కువగా. వన్ డే వెన్ హీ వాజ్ ఇన్ కోర్ట్, ఒకరోజు అతను తన కోర్టులో అంటే రాజుల యొక్క కోర్టు ఉంటుంది కదా, ఆస్థానం, అందులో ఉంటుండగా ఏ డో ఫ్లూ అండ్ శాట్ ఆన్ హిజ్ లిప్. ఒక పావురం వచ్చి ఎగురుకొని వచ్చి శాట్ ఆన్ హిజ్ లిప్, తన ఒడిపైన అంటే తన కాలు ఒడిపైన శాట్ అంటే కూర్చుంది. ఇట్ సెడ్, ఆ డో అంటుంది ఏమని, హో కింగ్, ఓ రాజా, యు ఆర్ మై ప్రొటెక్టర్, మీరు నా రక్షకులు. యు ఆర్ మై ప్రొటెక్టర్ అంటే మీరు నా రక్షకులు. సేవ్ మీ ఫ్రమ్ ద ఈగల్ దట్ చేజెస్ మీ. నన్ను తరుముతున్న ఆ ఈగల్ అంటే ఈగల్ నుంచి నన్ను కాపాడండి అని డో అంటుంది. ఈగల్ అంటే గ్రద్ద నన్ను తరుముతున్న గ్రద్ద నుండి నన్ను కాపాడండి అని డోవేమో రాజునేమో అడుగుతుంది. సిబి టచ్ ఇట్స్ ఫియర్స్. సిబి చక్రవర్తి ఏమో తన యొక్క అంటే పావురం యొక్క పైన ఉంటాయి కదా వెంట్రుకలు, అవన్నీ అంటే తన శరీరాన్ని ఇలా నిమురుతూ ఉన్నాడు. టచెస్ ఈజ్ ఫీచర్స్, FEATHER. ఫీచర్స్ అంటే ఈగలు, తన శరీరం మీద అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని అంతా కూడా ఫీచర్స్ అంటారు. జెంటిల్లీ అంటే నెమ్మదిగా, అండ్ సెడ్ సునాయాసంగా తాకుతూ అంటే టచ్ చేస్తూ ఏమంటున్నాడంటే, డోంట్ బీ అఫ్రైడ్, ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నువ్వేమీ భయపడకు, నేను చూసుకుంటాను నిన్నని.
జస్ట్ దెన్ అప్పుడే ద ఈగల్ రీచ్డ్ దేర్ అండ్ సెడ్ అప్పుడే ఆ గ్రద్ద అక్కడికి వచ్చి ఏమంటుందంటే ఓ కింగ్ ఓ రాజా ద డోవ్ ఈజ్ మై ప్రే అంటే నేను అది అంటే ఆ పావురం అనేది నేను వేటాడే పక్షి అంటే నేను వేటాడి తినే పక్షి ఇట్ ఈస్ రైట్ఫుల్లీ మైన్ కాబట్టి అది నాది అని ఉంటుంది ఇఫ్ యు సేవ్ ఇట్ నువ్వు అవన్నీ సేవ్ చేయాలనుకుంటే రక్షించాలనుకుంటే ఐ విల్ స్టార్వ్ వితౌట్ ఫుడ్ నేను ఆహారం దొరక్క ఆకలితో మరణిస్తాను అంటుంది ద కింగ్ రిప్లైడ్ సిబి చక్రవర్తి ఏమంటున్నాడంటే ఐ హ్యావ్ గివెన్ ఎ వర్డ్ టు ద డోవ్ నేను తనకి మాట ఇచ్చాను బట్ ఐ విల్ నాట్ లెట్ యూ స్టార్వ్ కానీ నిన్ను కూడా నేను ఆకలితో మరణించనివ్వను అని అంటున్నాడు లెట్ ద డోర్ లివ్ ఆ పావురాన్ని బ్రతకనివ్వు అని అంటున్నాడు రాజు ఐ షల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ యూ చూస్ టు ఇట్ నీకు ఏవి కావాలంటే దాన్ని నేను సమకూర్చుతాను అని ఎవరు అంటున్నారంటే రాజు ఈగిల్తో అంటున్నాడు గ్రద్దుకి వెరీ వెల్ దెన్ ఓకే బాగుంది దెన్ ఐ చూజ్ ఏ పోర్షన్ ఆఫ్ యువర్ ఫ్లెష్ ఆఫ్ ది సేమ్ వెయిట్ యాజ్ ద డో సెట్ ద ఈగల్ అప్పుడు గ్రద్ద ఏమంటుందంటే ఆ పావురానికి సమానమైన బరువు గల నీ రక్త మాంసాలు నాకు కావాలి అని అంటుంది అంటే తను చూజ్ చేసుకుని అంటే కావాలని అంటుంది సింపుల్గా ద కింగ్ అగ్రీడ్ అండ్ ఆర్డర్ టు బ్రింగ్ ద స్కేల్స్ కింగ్ ఒప్పుకున్నాడు ఆర్డర్ ద బ్రింగ్ ద స్కేల్స్ అంటే తూకం వేయడానికి ఒక తక్కెడ లాంటిది తీసుకురమ్మన్నాడు సింపుల్గా ప్రమాణాలు అంటాం స్కేల్స్ అంటే సింపుల్ మన భాషలో అంటే ఒక తక్కెడ లాంటిది తూకంలో ఒక త్రాసు లాంటిది తీసుకురమ్మన్నాడు ఈ ప్లేస్డ్ ద డో ఇన్ వన్ స్కేల్ అండ్ ద అదర్ హీ ప్లేస్డ్ ఎ పోర్షన్ ఆఫ్ ఫ్లెష్ ఫ్రమ్ హిస్ బాడీ ఒకవైపునేమో డోవ్ని అంటే పావురాన్ని కూర్చుని పెట్టాడు ఇంకో వైపునేమో తన యొక్క బాడీ నుంచి రక్త మాంసాలు తీస్తూ అందులో వేస్తున్నాడు సో దట్ ఈజ్ ఈక్వల్ ఇన్ వెయిట్ టు ద డోవ్ ఆ డోవ్కి సరిపడిన తన డోవ్కి అంటే పావురానికి సరిపడినంత బరువు తన రక్త మాంసాన్ని వేస్తూ ఉన్నాడు మెనీ టైమ్స్ ద కింగ్ డిడ్ దిస్ బట్ ద స్కేల్స్ వర్ హెవియర్ ఆన్ ది డోవ్ సైడ్ ఓన్లీ అతను ఎంత వేసినా సరే ఆ బరువు పావురం బరువు ఎక్కువ ఉండి అటువైపే బరువుగా ఉంది తప్ప ఇటువైపు బరువు పెరగడం లేదు అంటే ఇతను రక్త మాంసాలు వేస్తున్నాడు కదా అటువైపు త్రాసు బరువు మరి పెరగడం లేదు ఫైనల్లీ ఈ హిమ్సెల్ఫ్ శాట్ ఇన్ ద స్కేల్ అతను చివరిగా ఏం చేశాడు లాస్ట్కి ఆ తక్కెట్లో ఒకవైపు కూర్చునిపోయాడు సడన్లీ ద డోవ్ అండ్ ద ఈగల్ టర్న్ యాజ్ గాడ్ ఇంద్ర అండ్ గాడ్ అగ్ని సడన్గా హఠాత్తుగా ద డోవ్ అండ్ ద ఈగల్ ఫస్ట్ ద డోవ్ ఏమో గాడ్ ఇంద్రునిగా అండ్ ద ఈగల్ అంటే గ్రద్ద ఏమో గాడ్ అగ్నిగా మారిపోయాయి ద డోవ్ అండ్ ద ఈగల్ టర్న్డ్ యాజ్ గాడ్ ఇంద్ర అండ్ గాడ్ అగ్ని సడన్లీ డోవ్ అంటే పావురం ఏమో ఎలా మారిందంటే ఇంద్రునిగా మారింది ఈగల్ ఏమో అగ్నిదేవుడిగా మారింది దే సెడ్ అంటున్నారు వాళ్ళిద్దరు దేవుళ్ళు వీ హెర్డ్ అబౌట్ యువర్ చాట్ నీ యొక్క దాతృత్వాన్ని నీ దయగల హృదయాన్ని మేము విన్నాం సో వీ వాంటెడ్ టు టెస్ట్ ఇట్ నేను పరీక్షించాలనుకున్నాం వీఆర్ నౌ సాటిస్ఫైడ్ మాకు ఇప్పుడు సంతృప్తిగా ఉంది నౌ యూ విల్ గెట్ యువర్ బాడీ యాజ్ బిఫోర్ ముందులాగే నీ బాడీ ఎలా ఉందో నీ రక్త మాంసాలు ఎక్కడి నుంచి తీసావో అందులోకి మళ్ళీ తీసుకో అనేసి దేవుళ్ళు అంటారు యువర్ గ్రేట్నెస్ విల్ బి ప్రైజ్డ్ ఫర్ ఎవర్ నీ యొక్క గ్రేట్నెస్ అంటే గొప్పతనం విల్ బి ప్రైజ్డ్ ప్రశంసించబడుతుంది ఫర్ ఎవర్ తరతరాలుగా నీ యొక్క గొప్పతనం ప్రశంసించబడుతుందని ఆ దేవుళ్ళు అంటారు గ్లోజరీ జనరస్ అంటే కైండ్ అంటే దయ చేజ్ రన్ ఆఫ్టర్ టు క్యాచ్ వెంటాడు లేదా చేజ్ చేయడం అని సింపుల్గా వెంటాడడం ప్రే అంటే ఫుడ్ ఆహారం ప్రొవైడ్ అంటే ఆఫర్ ఇచ్చుటకు సిద్ధపడడం ప్రొవైడ్ అంటే మన దగ్గర ఉన్నదాన్ని ఇవ్వడాన్ని మనం ఆఫర్ చేయడం అంటాం కదా ఇచ్చుటకు మన దగ్గర ఉన్నదాన్ని ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాన్ని మనం ప్రొవైడ్ అంటాం ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కింగ్ కింగ్ యొక్క పేరు ఏమైనా అడుగుతున్నారు కింగ్ యొక్క పేరు ఏమంటే సిబి చక్రవర్తి కింగ్ సిబి వాట్ ఈస్ ద కింగ్ సిబి నోన్ ఫర్ కింగ్ సిబి యొక్క ప్రత్యేకత ఏమంటున్నాడు హీ వాజ్ నోన్ ఫర్ కీపింగ్ హిజ్ వర్డ్ తన యొక్క ప్రత్యేకత ఏంటంటే అందరిలో ఉన్న మాట ఏంటంటే తన మాట ఒకసారి ఇస్తే నిలబెట్టుకుంటాడు హీ వాజ్ నోన్ ఫర్ కీపింగ్ తన మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు అనేది సిబి యొక్క ప్రత్యేకత హూ చేజ్డ్ ద డో పావురాన్ని ఎవరు చేస్తున్నారు వెంటాడుతున్నారంటే ఈగల్
వాట్ డిడ్ కింగ్ సిబి టు ఫైనల్లీ? లాస్ట్గా సిబి చక్రవర్తి ఏం చేశాడు? ఫైనల్లీ హీ హిమ్సెల్ఫ్ శాట్ ఇన్ ద స్కిల్. ఆ త్రాసులో లాస్ట్ ఫైనల్గా కూర్చున్నారు అతను. ద డోవ్ ఈజ్ మై ప్రే హూ సెట్ దీస్ వర్డ్స్? అది నేను వెంటాడే పక్షి అని ఎవరంటారంటే ఈగల్. ఆ పక్షి ఎవరంటే డోవ్. చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఉండే రైట్ ఆప్షన్ ఎంచుకొని కరెక్ట్ ఆప్షన్ ఎంచుకొని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటే బ్లాంక్స్ నింపమంటున్నారు. కింగ్ సిబి వాజ్ ఏ డాష్ రూలర్. కింగ్ సిబి అనే అతను ఇటువంటి రూలర్, ఇటువంటి పరిపాలకుడు. ఇందులో కైండ్ ఉంది, క్రూయల్ ఉంది. ఆన్సర్ ఏంటంటే కైండ్. ఏ డాష్ ఫ్లూ అండ్ శాట్ ఇన్ హిజ్ ల్యాబ్. ఎవరు వచ్చి సిబి చక్రవర్తి యొక్క దాని ల్యాబ్ పైన కూర్చున్నారంటే, ఈ కాలు పైన కూర్చున్నారంటే డోవ్ వచ్చి కూర్చుంది. ద ఈగల్ చోజ్ ఎ పోర్షన్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ది డాష్. ఈగలు ఎవరి ఒంటి నుంచి రక్త మాంసాలని చూస్ చేసుకుంది, సెలెక్ట్ చేసుకుంది లేదా కావాలనుకుందంటే కింగ్ సిబి చక్రవర్తి యొక్క రక్త మాంసాలని. ద స్కేల్స్ వర్ డాష్ ఆన్ ది డోవ్ సైడ్ ఓన్లీ. ఆ స్కేల్స్ అంటే త్రాస్ ఇటువైపుగా ఎక్కువ బరువుగా ఉందంటే ఎక్కువ బరువు. డాష్ ఆన్ ది డోవ్ సైడ్ ఓన్లీ అంటే హెవియర్ అంటే ఎక్కువ బరువుగా ఉన్నాయి. సింపుల్గా ద స్కేల్స్ వర్ డాష్ ఆన్ ది డోవ్ సైడ్ ఓన్లీ, హెవియర్ ఆన్ ది డోవ్ సైడ్ ఓన్లీ అంటే పావురం వైపు మాత్రమే ఎక్కువగా ఉంది, అటుపక్క మాత్రమే తూగుతుంది సింపుల్గా. ద డో టర్న్ ఇన్ టు ద గాడ్ డాష్. డో అనేది ఎలా మారిందంటే గాడ్ ఇంద్రగా, ఇంద్రదేవునిగా మారింది. ద గోడ్ టర్న్ ఇన్ టు ఏ గాడ్గా మారిందంటే గాడ్ ఇంద్ర. థ్యాంక్ యూ.